హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు. నవగ్రహాల్లో ఒకటైన తిరునల్లారు శనీశ్వర ఆలయం లేకపోతే దర్బారణ్యేశ్వర స్వామి క్షేత్రంగా పిలిచే ఈ శని దేవాలయానికి వెళ్దామా అండి? వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుందాం పదండి. ఈ క్షేత్రం కారైకాల్కు 2 కిలోమీటర్ల దూరంలోనూ, కుంభకోణం నుండి 54 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి. ఈ ఆలయాన్ని చోళులు తర్వాత ఎందరో రాజులు అభివృద్ధి చేసినట్లు చెప్తారండి. సంవత్సరం మొత్తం విశేష పూజలతో భక్తుల తాకిడితో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలోని పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని పూజిస్తే శని ప్రభావం తగ్గి సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అండి. ఇక్కడ శివుడు దర్బారణ్యేశ్వర స్వామిగాను, పార్వతీదేవి ప్రాణేశ్వరిగాను పూజలు అందుకుంటున్నారనమాట. సాధారణంగా శనిదేవుడు అనే పేరు వినగానే ఎలాంటి వారికైనా మనసులో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది కదండి. చాలా మంది నవగ్రహాల దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు. అయితే దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఆయన బారి నుండి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదండి. ఈ విషయాన్ని గ్రహించిన వారు ఆయన్ని శాంతింపజేస్తూ అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారందరూ ఈ ఆలయానికి వస్తుంటారనమాట. తిరునల్లారులో ఉన్న ఆలయం శనీశ్వరుడి మందిరాల్లో అతి పురాతనమైనదండి. ఇది 3000 సంవత్సరాల పూర్వం నిర్మించినట్టు తెలుస్తుంది. ముందుగా ఈ ఊరు పేరుకి అర్థం తెలుసుకుందామా అండి? నల ప్లస్ ఆరు, నల్లారు అంటే నల అంటే నలుడు, నల మహారాజు కదండి. ఆరు అంటే విముక్తి అని అర్థం. ఆరు అనేది తమిళ పదం అండి. అంటే నల మహారాజు ఇక్కడ శనిబారి నుండి విముక్తి పొందిన ప్రదేశం అన్నమాట. ఇక్కడ స్వామివారిని దర్శించే సమయంలో భక్తులు దర్బలను ముడివేస్తుంటారండి. ఆ విధంగా చేయడం వల్ల శని దోషాలు నివారించబడతాయని భావిస్తారనమాట. మనము ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్న శివుణ్ణి అంటే దర్బారణ్య స్వామిని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉంటారనమాట ఈ శనిదేవుడు. ఆయన్ని దర్శించుకున్న తర్వాత మనం అమ్మవారిని దర్శించుకుంటాం. ఏళ్నాటి శని దశతో బాధింపబడుతున్న వారు శనిగ్రహ దుష్ప్రభావం నుండి బయటపడడానికి భక్తులు ఈ గడుని దర్శించి ఇక్కడ నలతీర్థంలో స్నానం చేసి ఆ తడి వస్త్రాలతో స్వామి దర్శనం చేసుకున్నట్లయితే శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ఎలాగంటేనండి, నలతీర్థంలో స్నానం చేసి తడి వస్త్రాలతో ఆ శివుణ్ణి శనిదేవుణ్ణి దర్శించి మళ్ళీ వచ్చి నలతీర్థంలో స్నానం చేసి తడి వస్త్రాలని అక్కడే వదిలివేసి కొత్త బట్టలు కట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా భక్తులు వెళ్ళిపోతారనమాట. అలా ఇక్కడ దర్శించుకుంటారు. ఇంకా ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందామా అండి? నలుడు ఒక మహాధర్మాత్ముడైన రాజు. ఇతనికి దమయంతి అనే భార్య. నలుడు జీవితంలో శనిదోష ప్రభావం ప్రారంభమైన తర్వాత అతడు రాజ్యాన్ని కోల్పోతాడు, భార్యతో విడిపోతాడు, ఎన్నో కష్టాలను అనుభవిస్తాడు. ఈ కష్టాల నుండి విముక్తి పొందేందుకు నలుడు దర్బారణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శివుణ్ణి ఆరాధిస్తాడు. శివుని కృపతో శని భగవానుడు నలుడు దోషాన్ని తొలగించి అతని రాజ్యాన్ని అతను తిరిగి ఇప్పిస్తాడనమాట. ఈ కథ ఆధారంగా భక్తులు శనిదోష నివారణ కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాదండి, ఈ స్థలంలో శనిదేవుడు భక్తులను కేవలం శిక్షించేవాడు కాదు, అనుగ్రహించేవాడుగా దర్శింపబడతాడనమాట. అందుకే తిరునల్లారు శని భగవాను విగ్రహం అభయహస్తంతో ఉంటుంది. అంటే భయాన్ని తొలగించి రక్షణ ఇచ్చే రూపంగా అన్నమాట. తిరునల్లార్ శని దేవాలయం యొక్క గొప్పతనం గురించి శివపురాణం, స్కంద పురాణం మరియు ఇతర గ్రంథాల్లో విస్తృతంగా వివరించబడిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే నలతీర్థం అండి. నలమహారాజు శనిగ్రహం యొక్క దుష్ప్రభావం నుండి విముక్తి పొందడానికి ఇక్కడ స్నానం చేయడం వల్ల దీనికి నలతీర్థం అని పేరు వచ్చింది. ఇక్కడ స్నానం చేసి ఆలయంలో పూజలు చేసినట్టు చెప్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల వెనకటి జన్మలకు సంబంధించిన కర్మలు కూడా తగ్గుతాయని చెప్తారండి. అంతేకాదండి, ఇది పాప విమోచన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నలతీర్థంలో స్నానం చేసి శివుణ్ణి మరియు శనీశ్వరుని దర్శిస్తే శని ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం అండి. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు నలతీర్థంలో స్నానం చేయడానికన్నా ముందు నూనె రాసుకొని ఈ నలతీర్థంలో స్నానం చేసినా ఏమాత్రం జిడ్డు కనిపించకపోవడం ఇక్కడ విశేషం అండి. మన అందరికీ ఆ శని భగవానుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.